నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయా. 5 ఏళ్ల పాటు నిర్విరామంగా అర్హులైన పేద ప్రజల ఇంటి ముంగిటకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని 13వ డివిజన్ పరిధిలోని కబాడీపాలెంలో మన ఒంగోలు మన వాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అడుగడుగునా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని కబాడీపాలెం అంటే అభిమానం ఎక్కువని, ఇక్కడి వారు నా కుటుంబ సభ్యులతో సమానమని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని వివరించారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటి వద్దకే అందించిన విషయాన్ని మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న వాలంటీర్లపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదిన్న, 13వ డివిజన్ కార్పొరేటర్ కుప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసపల్లి సూర్య రాజేష్, జిల్లెలమూడి రమాదేవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదమూడవ డివిజన్లో ప్రచార నిమిత్తం కబాడీపాలెం రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ వస్తుంది. మరి ఈసారి కూడా ఇంకా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ అందరూ కూడా రాజశేఖర్ గారి అభిమానులు కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఓట్లేదని కోరుకుంటే తప్పకుండా వేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ హైయెస్ట్ మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటాం.
ఫిర్యాదుల పరిష్కారానికి అక్రమంగా నగదు ఇతర వస్తువుల తరలింపులను అడ్డుకోవడానికి మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలకు సంబంధిత అంశాలు, కేసులపై సమీక్షించారు. ప్రకాశం భవన్ నుండి కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పాల్గొన్నారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఈఓ చెప్పారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా తరలిస్తున్న డబ్బు, ఇతర వస్తువులను సమర్థంగా నిలువరించి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఈఎస్ఎంఎస్ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, కలెక్టర్లతో మరింత సమన్వయం చేసుకోవాలని ఎస్పీలకు సీఈఓ స్పష్టం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సి విజిల్ యాప్లో వస్తున్న ఫిర్యాదులలో 95% పైగా కేసులను 100 నిమిషాల్లోపే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 5036 ఫారం 6 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని, వీటిని సత్వరమే క్లియర్ చేస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్స్ జిల్లా నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. Seasons మొత్తం 8 cases లో already 4 cases have been referred to grievance committee and they have released it. Remaining 3 cases again they have been asked for further information. So it is still under inquiry. Another date ఇచ్చేస్తున్నారు. ఈ ఒక్క కేసు as told previously, don't yes, keep this pending for a long time. Yes, sir. You have to reduce the pendency of this. Yes, so every day పెడుతున్నారు sir. Next day they have been given a every day hearing ఇస్తున్నారు sir. This case 3 cases plus this ఒకటి కూడా ఇవాళ will be hearing again. So we are regularly monitoring sir. Any harassment లేకుండా చేయడానికి we are taking care sir. Next MCC violations sir, we removal of 37 volunteers, 12 contractor employees been removed. Regular employees ముగ్గురు సస్పెండ్ అయ్యారు సార్. అండ్ ఎఫ్పీ షాప్లో ముగ్గురు పీపుల్ హ్యావ్ బీన్ టర్మినేటెడ్. టోటల్ 8 కేసెస్లో 2 టీవీ అండ్ వైఎస్ఆర్సీ మీద 6 ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ సార్ ఆన్ బీసీసీ ఎంసీసీ వైలేషన్. మొత్తం వాలంటీర్స్లో ఇప్పుడు దాకా ఓన్లీ 14 resignations రిపోర్టెడ్ సార్. బిట్ అన్యూజువల్, బట్ దట్స్ ద నంబర్ రిపోర్టెడ్ ఫ్రమ్ ద ఎంటైర్ డివిజన్స్, ఆల్ ద డివిజన్స్ సార్. ప్రాబ్లీ దట్ మే నౌ ఇట్ విల్ ట్రిగర్ అనుకున్నాను. Sir, regarding the seizure, sir, we have 16 inter-district border checkposts, sir. Sir, 18, sir. Then we have identified 9 forest checkposts, sir. At the same time, 22 agriculture department checkposts, sir. So we are coordinating with them to make them also integrated checkposts, sir, to increase the total amount of cash seizure, sir. Till now, 11 lakh rupees have been seized in the checkposts. What is the agriculture department checkpost? 22, sir. 22 agriculture department checkposts. Marketing committee. AMC checkposts. AMC. Okay. So we are planning to put our staff with them to increase the number of integrated checkposts. So there, sir, liquor. So next, sir, in seizure management system, sir. So 52 lakh rupees of cash was seized, sir. 402 liters of liquor was seized, sir. Mostly it's DPL, sir. And precious metal 20 grams of gold, sir. So in the freebies, sir, these 2 cases, the next slide. In the freebies, sir, 864 saris are there, sir. Saris and push cards and utensils were seized, sir. And one car that is being shown, sir, it was like an unclaimed property, sir. 102 CRPC FIR was registered, sir. So we'll get it rectified, sir. పోలింగ్, ఈవీఎం నిర్వహణపై పీఓ, ఏపీఓలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. భాగ్యనగర్లోని కేంద్రీయ విద్యాలయంలో ఒంగోలు నియోజకవర్గంలోని పీఓ, ఏపీఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పీఓ, ఏపీఓలకు 2 విడతల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. ఈవీఎం గురించి ఎనీవన్ వెరీ గుడ్.
మొదటి విడతలో ఈ నెల 5, 7, రెండవ విడతలో 12, 13 తేదీల్లో ఉంటుందని కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి, ఈవీఎంలను ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని మార్చడానికి అనుసరించాల్సిన విధానం, మాక్ పోల్ నిర్వహణ, పీఓ డైరీ, అనుబంధ పత్రాలను పూర్తి చేయడం అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే ఆ ప్రాంగణంతో పాటు సాంకేతిక వ్యవస్థ, సెల్ ఫోన్ నెట్వర్క్ పరిశీలించుకోవాలని అన్నారు. ఓపీఓలకు కూడా మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, పోస్టల్ బ్యాలెట్ సమన్వయకర్త విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లా 10th చదువుతున్న పిల్లలు బుక్స్ కొత్తగా పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా? టెక్స్ట్ బుక్స్ అదే చెక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి చేశారా? చేసి ఎట్లా ఏమేమి కోర్స్ ఉంటుంది ఏది హ్యాండిల్ చేయాలి 3లో కేంద్ర విద్యాలయ స్కూల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ సంబంధపట్టిన పిఓస్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, ఈ 2 కేటగిరీకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. సో థియరీ ఆన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం మేనేజ్మెంట్ ప్లస్ ప్రాక్టికల్స్ ఇన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఒక 10 డిఫరెంట్ క్లాస్ రూమ్స్లో 40 to 45 మెంబర్స్ వరకు ఒక్కొక్క బ్యాచ్గా డివైడ్ చేసుకొని 10 బ్యాచ్గా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ద ఫస్ట్ ట్రైనింగ్. దీంతోపాటు అగైన్ ఎల్లుండి 7th రోజున సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. టీచర్స్ అందరూ కూడా ఈ స్పాట్ ఇవాల్యుయేషన్ దాంట్లో బిజీగా ఉన్న వలన అందరినీ ఒకే రోజు పెట్టకుండా 2 డిఫరెంట్ బ్యాచ్గా పెట్టడం జరుగుతుంది. అండ్ అదర్ సిస్టమ్స్ గురించిన విషయాలు చేశాము. సెకండ్ టైం ఇట్ విల్ బి వర్క్షాప్. వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక ల్యాబ్, ఈవీఎంస్ పెట్టిన ఒక రూమ్స్ పెట్టేసి దాంట్లో యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ సిస్టమ్స్ ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా మాక్ పోల్ చేయాలి, అండ్ హౌ టు కలెక్ట్ ద ఫైనల్ పోల్డ్ డేటా, ఫైనల్ క్లోజ్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలి, ఈవీఎంస్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇదన్నీ కూడా వాళ్ళకి ఇంకా తీవ్రంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ ఆల్ ఫామ్స్, మనకి పిఓ డైరీలో ఉంటున్న ఫామ్స్ అండ్ ఓటర్ రిజిస్టర్స్ అండ్ వేరియస్ అనెక్షర్స్ పార్ట్ 1, 2, 3 ఏది ఫిల్అప్ చేయాలో అదన్నీ కూడా వాళ్ళకి ఒక డమ్మీ పేపర్స్ ఇచ్చేసి, డమ్మీ ఫామ్స్ ఇచ్చేసి అదన్నీ కూడా వాళ్ళని ఫిల్అప్ చేయడం కూడా జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి ఓన్లీ 1 ట్రైనింగ్ ఫర్ పిఓస్ అండ్ ఏపీఓస్. ఈసారి అదర్ పోలింగ్ అఫీషియల్స్ అంటే 1+5 ఫార్ పోలింగ్ స్టేషన్స్ అండి. 2 సైమల్టేనియస్ ఎలక్షన్స్ వలన ఇంకొక 5 అదర్ పోలింగ్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈసారి మండల్ వారీగా ట్రైనింగ్ పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ ఈ పోలింగ్ ప్రాసెస్లో కంప్లీట్ కోఆర్డినేషన్స్ ఉండాలి. అండ్ ఏపీఓస్ అండ్ పిఓస్తో పాటు అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఖచ్చితంగా ఈ రిసెప్షన్ సెంటర్స్కి అకంపెనీ చేసి అక్కడి నుంచే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గురించి కూడా ఇవాళ ఆర్డర్స్ 3 అపారటస్ అంటే మనకి ఉన్న BU, CU అండ్ VVPAT into 2 ఫర్ హౌస్ ఆఫ్ పీపుల్కి ప్లస్ అసెంబ్లీ 2 కూడా తీసుకువచ్చేసి రిసెప్షన్ సెంటర్స్లో జమా చేయడానికి వరకు ఎంటైర్ టీమ్కి బాధ్యత సెటప్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 నెలలుగా నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు, సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించారని, ఈరోజు చంద్రబాబు పింఛన్దారులను చాలా ఇబ్బందులకు గురి చేశారని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈతమొక్కల, మడనూరు, స్వర్ణాంధ్ర పట్టపుపాలెంకు చెందిన బ్రహ్మయ్య, మణికంఠ, మడనూరు ఉప సర్పంచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీకి చెందిన 80 మంది యువకులు బాలినేని నివాసంలో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈతముక్కల మడనూరు స్వర్ణాంధ్ర పట్టపుపాలెం చెందిన జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలోకి వస్తున్నారన్నారు. టీడీపీ వారు విచిత్ర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి వలసలు అని ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు వాలంటీర్లను పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేశాడని అందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ద్వారం శ్రీనివాసరెడ్డి, మణికంఠ, బాలాజీ, ఎర్రమాల వెంకటేశ్వరరెడ్డి, కృపానగర్, అంకయ్య, కబాడిపాలెం మురళి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన్నూరు, ఈతముక్కల, రాజుపాలెం 3 గ్రామాలకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే వెంకట్రావు అన్న వాస్తవంగా ఇండిపెండెంట్గా నుంచున్నాడు. 2019 ఎలక్షన్ వరకు తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత ఇండిపెండెంట్గా నుంచొని వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో. ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే బ్రహ్మయ్య జనసేన మండల నాయకుడు, అట్లాగే మణికంఠారెడ్డి మడ్నూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ జనసేన వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో యూత్ కూడా చాలామంది జనసేన నుంచి మా వైసీపీ చేరడం జరిగింది. మా పార్టీయే లేకుండా పోయిందనే ఫీలింగ్ వాళ్ళ పాపం ఏర్పడింది. నేను ఇంకోటిగా చెప్తా ఉన్నా, ఒంగోలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. స్టేట్ ఎలా జరుగుతుందో తెలియదు కానీ కొన్ని ఏరియాల్లో జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కండవ వేసి జాయిన్ చేసుకుంటున్నారు. ఇది పార్టీ ధర్మకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు అర్థం కావట్లేదు. నేను అప్పటికీ చెప్పాను ఒకసారి. ఈ జగన్ గారు స్కీమ్స్ ఎస్పెషల్లీ మొన్న ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది పబ్లిక్ బాగా నచ్చింది. ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది అంటే ఒక పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేకపోతే వికలాంగులు, వీళ్ళు పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే బాగుంటుందనే జగన్ గారి ఆలోచన చాలా మంచిదని ఈ మొన్న 3వ తేదీ అందరూ చూశారు ఎట్లా ఉందని పరిస్థితి. ఆ సచివాలయంకి వెళ్ళి అందరూ వెళ్ళి వెయిట్ చేయడం, గంటలు ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు పెన్షన్. కొంతమంది అక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు అక్కడికి ఆ ఎండలో. చంద్రబాబు ఆలోచన కూడా అర్థం చేసుకోవాలా, వాలంటీర్ ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇదే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వస్తే. ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఇంకా అదే లైను, అదే క్యూ కట్టి చేయాలి. అదే తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి, ఈ వాలంటీర్ సిస్టమ్ ఉండదు. సో ఆ భయంతో చాలామంది జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా, అందరు జగన్ చూసి ఓటేస్తారు. జగనే ఆయన బటన్ నొక్కుతున్నారు, లేడీస్ గుండెల్లో జగనే. ఆఖరికి మన పట్టాలు ఇచ్చిందా ఈ మధ్య వాసన అంటున్నారు. ముందంతా ఎవరన్నా జగనే ఎవరు కొట్టేస్తారు, జగనే. కుర్రోళ్ళలో యూత్లో కొంచెం మేబీ వాసన అంటారు. అంత ఆ ప్లేస్ సంపాదించారు జగన్ గారు పబ్లిక్ గుండెల్లో. లేడీస్ ఎస్పెషల్గా లేడీసే, నేను యూత్ కన్నా కూడా లేడీస్ ఎక్కువ చెప్తా. గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీకి కష్టపడి పనిచేసాము, అది ఊడిగమనే చెప్పుకోవాలి. తర్వాత పరిస్థితులు వ్యతిరేకతను నాయకులు లేని పార్టీ అయిపోయింది. అందువలన వాసన చేసిన కొత్తపేట మండల అభివృద్ధి, అదేవిధంగా జగనన్న ముఖ్యంగా చెప్పుకోండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఒకే పేరు నానుడిగా ఉంది, అది జగనన్న. ఇతను చేస్తున్న పథకాలు కానీ, అతను చేసిన అభివృద్ధి కానీ, అందరికీ సంక్షేమం అనే పదాన్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు, అది నచ్చి, అలాగే వాసన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, కొత్తపట్నం రోడ్డు వేసే విధానం కానీ, ఇవన్నీ మాకు నచ్చి ఈ రోజున మేమందరం కూడా మా తరఫున ఉన్న జన సైనికులమి మేమందరం కూడా ప్రభుత్వ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. గ్రామాల్లో ఏ గ్రామాల్లో అడిగినా కూడా మా జగనన్న నీరాలు పలుకుతున్నారు.
అలాగే మా వాసన్న ఎప్పుడు చూసినా ఇంటికి వెళితే ఇలాగా పని కావాలన్నా నాకు పని కావాలన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి ఆఫీసర్లు ఫోన్ చేసి ఎవరికైనా ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. అలాగే మా సోదరుడు జనసేన, నేను మన్నూరు టౌను అబ్బాయిది, అలాగే మడనూరులో రాములవారి గుడి బజారు మణికంఠారెడ్డి. ఈ అబ్బాయిని గత నెల రోజుల నుంచి చెప్తా ఉన్నాను. మా తమ్ముడు వస్తా అన్న, దానికి టైం ఉందన్న చెప్పాను, అన్ని విధాలుగా చెప్పాను. ప్రణీతిరెడ్డి అన్న వెళ్తే మనకి ఏ పని కావాలన్నా చేసి పెడతాడని భావిస్తూ ఎప్పుడు చూసినా మన అన్నే ఉంటాడు. మణికంఠ మన అన్న పక్కనే ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏ రూపంలో కానీ బాగా అభివృద్ధి చేస్తాడని మన ప్రణీత్ అన్న ఈ సభాముఖంగా కోరుచున్నాను. విరామం. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1 నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 1 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు మాత్రం 12 గంటల 15 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్, 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ విధానంలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించి 597 ఉన్నత పాఠశాలలు, 289 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3000 వరకు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1 నుండి 9వ తరగతి వరకు చదివే 2,48,000 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాసిన అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపుతున్నారు. నుంచి 9th క్లాస్ వరకు ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు మరి పిల్లలు 6th, 7th, 8th అయితే CBI 3 అంటే క్లాస్ రూమ్ బేస్ అసెస్మెంట్ మోడల్లో పరీక్ష రాస్తున్నారు. 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామినేషన్ మోడల్లో పరీక్ష రాస్తున్నారు. వీళ్ళకి 6th to 8th వాళ్ళకి 9 to 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది. అలా 9th వాళ్ళకి ఒక 15 minutes క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి అదనంగా 12:15 వరకు ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళందరికీ పరీక్ష SCRT నుంచి క్వశ్చన్ పేపర్ వచ్చింది. తర్వాత వీళ్ళకి OMR మీద 6th to 8th వాళ్ళకి OMR షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద ఎగ్జామ్ రాస్తున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఈ విధంగా మేము అన్నీ అరేంజ్ చేసుకొని విద్యార్థులకి ఎగ్జామ్ రాపించడం. తర్వాత నెక్స్ట్ ఇయర్కి బేసిక్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్కి పనికి వచ్చేటట్టుగా వాళ్ళ బేసిక్స్లో తయారు చేస్తారు. తర్వాత 22nd మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఈ లోపల మా టీచర్స్ ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పేరెంట్స్ మీటింగ్లో పిల్లల మార్క్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. నగరంలోని 15వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 7.44 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు బాలినేని సచీదేవి తెలిపారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ పరిధిలోని అపార్ట్మెంట్లో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అపార్ట్మెంట్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ఒంగోలుకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు సచీదేవి వివరించారు. వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఒంగోలు అభివృద్ధి చేయలేదని ప్రతిపక్ష పార్టీ విమర్శించడంలో పసలేని ఆరోపణలు మాత్రమేనన్నారు. ప్రతి డివిజన్లో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని, ప్రతిపక్ష పార్టీ వాళ్లు కావాలని ఎన్నికల ఓట్ల కోసం అలా మాట్లాడుతున్నారు తప్ప నిజం లేదన్నారు. చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. 15వ డివిజన్లో 7 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని, 399 ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇంకా ఇళ్ల పట్టాలు లేని వారికి గెలిచిన వెంటనే పట్టాలు ఇస్తామన్నారు. అటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపి, డివిజన్ అధ్యక్షులు ఆనం శ్రీనివాసులరెడ్డి, కేవీ ప్రసాద్, అంజమ్మ, సుమతి, సుతారం సుధా, శేషమ్మ, రమణమ్మ, షర్మిల, విమల, మేదర కార్పొరేషన్ చైర్మన్ గేతారి లలిత నాంచారమ్మ, నగర అధ్యక్షురాలు సువర్ణ, అంజమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 15వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఈ డివిజన్లో 7 కోట్ల వరకు అభివృద్ధి జరిగింది. పార్క్, డ్రైనేజ్ కానీ, రోడ్లు, గ్రీన్ బెల్ట్ ఇవన్నీ చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. ప్రతి డివిజన్లోనూ చాలా వరకు అభివృద్ధి జరిగింది, జనాలకు తెలుసు. 390 పట్టాలు కూడా ఇచ్చున్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాము. పట్టాలు రేపు గెలిచినాక మళ్ళీ సవాసు గారు ఇల్లు కూడా కట్టిస్తారు అందరికీ. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా గెలిపిస్తామని చెప్తున్నారు. ప్రజల స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా వేస్తామని చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మన డివిజన్లో దాదాపు 7,44 లక్షల వరకు పనులు చేపట్టాము. అదేవిధంగా 390 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా ఎవరు పట్టాలు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ పట్టాలు పెట్టుకోమని కూడా చెప్పాము. రాబోయే 90 రోజుల్లో కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే కార్యక్రమాన్ని చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా పట్టణంలో మన 15వ డివిజన్లో 1వ లైన్ నుంచి రామ్నగర్ 1వ లైన్ నుంచి 10వ లైన్ వరకు దాదాపు 70 లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజీ 70 లక్షలతోటి డ్రైనేజీ, 9వ లైన్లో కొత్తగా ఒక 75 లక్షలతోటి పార్క్ నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రామ్నగర్ కానీ, అన్నవరపాడు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అందరి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. గెద్దలూరు ఒంగోలు రహదారిలోని ఓ ప్రైవేటు భవనంలో కాపు నాయకులు ఎల్లా శ్రీనివాసులు, పసుపులెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 600 కుటుంబాలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి మాగుంట రాఘవరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. వీరికి మాగుంట రాఘవరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిలను గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వస్తారని అన్నారు. అందరి విజయంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో కొప్ప రంగనాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వచ్చిన ప్రజలందరికీ, ఈరోజు పార్టీలో చేరిన అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద తెలుగుదేశం పార్టీ, విచ్ మీన్స్ టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అందరినీ కలుపుకొని పోయే పార్టీ, అందరికీ అభివృద్ధి చేసే పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసి ముగ్గురు అందరు కూటమిగా చేరి ఈరోజు పోటీ చేస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే, అదేవిధంగా మా నాన్నగారికి ఓటేసి ఎంపీగా గెలిపించుకుంటే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు 4 ఉంటారు పనిచేసేదానికి. ఇదంతా సింగిల్ లైన్, సింగిల్ ఫార్ములాలో పోతుంది, కింద నుంచి పై దాకా. మీకు ఏమేం కావాలనో పై నుంచి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలన్నా, ఏమైనా తీసుకురావాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో చైన్ ఎక్కడైనా బ్రేక్ అయినా మీకు కష్టం. అందుకని ఈ నలుగురికి మీరు మైండ్లో పెట్టుకొని నలుగురు పనిచేయాలి. సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి సి విజిల్, ఎక్స్పెండిచర్, స్వీప్, సువిధ సెల్, మీడియా మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఏఓ శ్రీకాంత్, ఎన్నికల విభాగం అధికారి శ్రీనివాసరావు, వివిధ విభాగాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
సార్ సెక్టార్ నెంబర్ సార్ ఈ వైపాలెం సెక్టార్ సెక్టార్ సార్ పోలింగ్ స్టేషన్ ఒక సెక్టార్లో ఉంటుంది సార్ అందులో 8 లొకేషన్స్ ఇక్కడ ఏమవుతుంది 10 పోలింగ్ స్టేషన్కి సెక్టర్ ఆఫీసర్ కోసం తీసుకెళ్ళాలి. కూర్చోబెట్టేసి మెటీరియల్తో తీసుకెళ్ళాలి. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ ఎదురుగా గల ఫెడరల్ బ్యాంక్ వద్ద ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డీమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. అనధికార ట్రాన్స్ఫర్స్ నిమిత్తం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నిరసనలో భాగంగా ఒంగోలు ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్ వద్ద డీమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగుల పట్ల బ్యాంకు యాజమాన్యం ప్రవర్తిస్తున్న తీరును వ్యతిరేకించారు. వెంటనే అనధికార ట్రాన్స్ఫర్స్ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ రాజేశ్వరరావు, రామచంద్రరావు, పార్థసారథి, ఆంజనేయులు, ఒంగోలు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజీవ్, బ్రహ్మయ్య, కృష్ణారెడ్డి, హాసన్, ఏడుకొండలు, ప్రవీణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ట్రాన్స్ఫర్ లిస్టు రిలీజ్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ లిస్టులో రిక్వెస్ట్లు కాకుండా వితౌట్ రిక్వెస్ట్లు కూడా కొంతమంది కామ్రేడ్స్ని, ఆఫీస్ బేరర్స్ని ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. అది మేము ఖండిస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే సెటిల్మెంట్, బైపర్టెడ్ సెటిల్మెంట్ కావచ్చు, ఇంటర్నల్ సెటిల్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సెటిల్మెంట్ని వైలేట్ చేస్తూ బ్యాంక్ మేనేజ్మెంటు మొండి వైఖరితోటి ట్రాన్స్ఫర్ పాలసీని బ్రేక్ చేసే విధానంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ పాలసీ విధానాన్ని ఎక్కడికక్కడికి ట్రాన్స్ఫర్లు చేసి అవసరాలను బట్టి అవసరాలు లేకుండా కూడా ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ విషయాలను మేము ఖండిస్తున్నాము. మేనేజ్మెంట్ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే దేశవ్యాప్తంగా ఫెడరల్ బ్యాంకు ప్రతి బ్రాంచ్ ముందు డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేస్తున్నాము. ముందు జరగబోయే కార్యక్రమాలు మా సెంట్రల్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవసరమైతే స్ట్రైక్ అయినా వెళ్ళేసి ఈ ట్రాన్స్ఫర్ పాలసీని వెనక్కి తీసుకొచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనేక సెటిల్మెంట్లని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితేమి, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అయితేమి, ఐబీఏ తోటి, గవర్నమెంట్ తోటి, బ్యాంకుల ఇండివిజువల్ యాజమాన్యాలతోటి సెటిల్మెంట్లు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇవాళ ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు, ఏ బ్యాంకులోనైనా కూడా ఒక ట్రాన్స్ఫర్ పాలసీ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్ పాలసీ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. అది మేనేజ్మెంట్కి, ఆయా బ్యాంకుల్లో ఉన్నటువంటి యూనియన్లకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ని వయలేట్ చేస్తూ ట్రాన్స్ఫర్స్ని విపరీతంగా దూరంగా ట్రాన్స్ఫర్లు చేయటం అనేది ఇది ఎంప్లాయీస్ నడ్డి విరగొట్టే పరిస్థితి, కార్డియల్ రిలేషన్స్ దెబ్బతినే పరిస్థితి. ఇవాళ అది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం. ఇవాళ అవార్డు షాప్గా పనిచేస్తున్నటువంటి ఫెడరల్ బ్యాంకులో ఉన్న ఉద్యోగులు మరి ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటిలోనూ కూడా ఫెడరల్ బ్యాంకు చాలా సిస్టమేటిక్గా పనిచేసే బ్యాంక్ అది. ఇవాళ మాకు సంబంధించినంత వరకు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు కూడా ఫెడరల్ బ్యాంకు ఒక ఇంపార్టెంట్ యూనిట్. ఇవాళ ఎంప్లాయీస్ని విపరీతంగా ట్రాన్స్ఫర్లు చేసి, రూల్స్ని వయలేషన్ చేసి, మరి ఎంప్లాయీకి మేనేజ్మెంట్కి ఉన్న కార్డియల్ రిలేషన్స్ని దెబ్బకొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది ఖండించదగినటువంటి విషయం. ఇవాళ బ్యాంకుల మేనేజ్మెంట్లు కూడా ఇవాళ మొన్ననే 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ అయ్యింది. అక్కడ కూడా ఐబీఏ, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వచ్చిన ఒడంబడికలో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ ఒక ఎక్స్గ్రేషన్ని మాకు రిటైర్స్కి ప్రకటించడం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవ్వలేదు. 12 బైపార్టెడ్ సెటిల్మెంట్లు జరిగితే ఇంతవరకు ఏ సెటిల్మెంట్లో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని, ఫారిన్ బ్యాంక్ ఎంప్లాయీస్ని దూరం చేస్తూ సెటిల్మెంట్కి వర్తింపజేయకుండా లేని పరిస్థితి ఉంది. ఇవాళ మరి ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా దూరం చేసి ఈ ఎక్స్గ్రేషియా ఏదైతే ప్రకటించారో బ్యాంక్ రిటైర్స్కి, అది వాళ్ళకి ఇవ్వకుండా
ఈ రకమైనటువంటి విభజించి పాలించు ఎంప్లాయీస్ మధ్యలో మరి ఒక కొన్ని కలహ వాతావరణానికి క్రియేట్ చేసి మరి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్గా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తీసుకున్న మరి ఎలాంటి నిర్ణయాలకైనా కూడా మేమందరం కూడా ముందుండి సపోర్ట్ చేసి వాళ్ళ న్యాయమైన కోరికల పరిష్కారానికి ముందుకు కృషి చేస్తామని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరుగుతాయని ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి చెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఒంగోలు నిర్వహించిన 5 రోజుల శిక్షణ ముగింపును ఉద్దేశించి కళ్యాణి మాట్లాడారు. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ బోధించే అధ్యాపకులకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు అందజేశారు. In any way, in any past is like no, you can at any moment of time you can be approaching her. Not only in these issues, in every personal issues or whatever the issues might be. So, on behalf of all. పసిడి ధరలకు భారీగా రెక్కలొచ్చాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఒంగోలు గాంధీ రోడ్లోని నగల షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా బంగారపు వ్యాపారస్తులు చెప్పలేకపోతున్నారు. 8 గ్రాముల బంగారం ఏకంగా 52,000 దాటింది. 42,000 ఉన్న 8 గ్రాముల బంగారం 5,000కు పైగా పెరగడంతో బంగారం వ్యాపారస్తులు దిగాలు పడిపోయారు. ఒంగోలు నగరమే కాకుండా జిల్లాల్లో కూడా బంగారు వ్యాపారం నత్త నడకన సాగుతుందని తెలిపారు. ముందుగా అడ్వాన్స్ ఇచ్చి బంగారం చేయించుకునే వారికి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. దీంతోపాటు ఒంగోలులో కార్పొరేట్ నగల వ్యాపారాల వల్ల సామాన్య వ్యాపారస్తులకు వ్యాపారాలు పడిపోయాయని పేర్కొన్నారు. ఒక నెలలోనే ఇంత రేటు పెరగడం ఇదే మొదటిసారిని పేర్కొన్నారు. కార్పొరేట్ నగల వ్యాపారాలు ఒంగోలులో పెట్టడం వల్ల ప్రజలు అటువైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. అలాగే అయితే వ్యాపారం మానుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఏడాది బంగారపు షాపులు కలకలలాడుతుండేవని, ప్రజలు ముందుగానే ఆన్లైన్లో బంగారు ధరలు కనుక్కొని షాపులకు రావటం లేదని పేర్కొన్నారు. ఊహించడానికే లేదు. చెప్పండి కర్ఫ్యూ చెప్పండి, చాలా ఇబ్బంది, బంగారు పెరిగిపోయింది, చాలా ఇబ్బంది చెప్పండి. చెప్తా హలో విషయం చెప్తా. సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళు ఆపుతారు కదా. వ్యాపారం ఉండలేదు అసలు. ఈ షోరూమ్ కార్పొరేట్ దెబ్బకే సగం తగ్గిపోయినాయి, ఈ రేట్ దెబ్బకి ఇంకా తగ్గిపోయింది. ఉద్యోగస్తులు బంగారం కాంట్రాక్ట్ ఇస్తున్నాను, ఉద్యోగస్తులు బంగారం కాంట్రాక్ట్ ఎక్కడ అంటున్నారు? కోచింగ్ తీసుకుంటున్నా బంగారం రేటు సవర్ వచ్చి 51,500 ఉందండి. బిస్కెట్ బంగారం వచ్చేటప్పటికి 70,11500 దాకా ఉంది. 10 గ్రాముల బంగారం మేలు. ఈ రేట్లు పెరగడం వల్ల మాకు బాగా వ్యాపారానికి బాగా దెబ్బతీయటమేను. చాలా ఎదుగు పెరగటం అంటే బ్యాంక్ రేట్లు, వడ్డీ రేట్లు తగ్గిస్తామని అనౌన్స్ చేసిన కాడి నుంచి దాదాపు 20 డేస్ 25 డేస్ నుంచి పెరుగుతూనే ఉంది, కానీ తగ్గ సూచనలు కనిపించలేదు. దీనివల్ల వ్యాపారానికి బాగా నష్టపోతున్నాము. ఈ ఎవరి కస్టమర్లు రావట్లేదు, ఏదైనా కొనాలన్నా కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల బంగారు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మ్యారేజ్ సీజన్ కూడా అసలు ఏం లేదండి ఈ సంవత్సరం. మ్యారేజ్ సీజన్ అసలు మ్యారేజ్ ఆర్డర్లు కానీ మ్యారేజ్ బిజినెస్ కానీ అసలు ఏమీ లేదు. వేరియేషన్ చాలా తేడా ఉందండి. రూపాయికి 10%, 100%, 10% కూడా లేదు వాస్తవం చెప్పాలంటే.
అవును, షాపర్కి 50,000. అంతకుముందు వచ్చేటికి 44,000 45,000 పైన ఉండేది. ఒక్కసారిగా 6,000 7,000 రూపాయలు పెరగడం వల్ల ఎవరు కస్టమర్లు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. రేటు కనుక్కుంటున్నారు, రేటు చెప్పగానే మళ్ళీ వస్తామని వెళ్ళిపోతున్నారు. అది రావటమే కష్టంగా ఉంది. వచ్చిన బేరం కూడా రేటు పెరగడం వల్ల ఎలాంటి వెళ్ళిపోతున్నారు. అది ఒకటి చిన్న చిన్నవి తప్ప ఏవి బిజినెస్ అనేది లేదు. అది కూడా ఖర్చులకు కూడా రావట్లేదు బిజినెస్ జరిగేది. అట్లా ఉంది పరిస్థితి. అవును సార్, చాలా తేడానే అనిపిస్తుంది. కానీ అవసరాన్ని బట్టి తీసుకోవాలి కదా, ఎక్కువైనా తక్కువైనా అంతేను సార్. ఇప్పుడు బంగారం కాదు, నేను వెండి కోసమని వచ్చాను, అందుకని ఆ వస్తువు తీసుకున్నాను. బంగారం రేట్ ఎక్కువ ఉందండి. సామాన్యులు కొనుక్కునే పరిస్థితి అయితే కానే కాదు. అది సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు బంగారం మీద ఆశలు వదిలేసుకోవటమే. బంగారం రేటు నెల రోజుల క్రితం 6,000 ఉండేది ప్యూర్ బిస్కెట్ గ్రాము. ఈరోజు 7,200 రూపాయల దాకా వెళ్ళచ్చు. అది ఇంకా 500 రూపాయలు పెరిగేదానికి అవకాశం ఉంది. సవర్ అయితే ఈరోజు రేటు 52,000, 46,000 ఉండేది, 6,000 రూపాయలు పెరిగింది ఒక్క నెలలోనే. ఇంకా 4,000 రూపాయల దాకా పెరిగేదానికి అవకాశం ఉంది. అన్నీ ప్రతి దేశం ఈ బంగారం కొనుగోలుకి అలవాటు పడిపోయారు. ప్రతి దేశంలో కూడా వేరే ఆప్షన్ లేకుండా సేమ్ దీనికోసమే. కొంత ఎలక్షన్ వల్ల, అది ఎలక్షన్ అంటే ఇంకా క్యాష్ అటు ఇటు ట్రాన్స్ఫర్ కాదు కదా, ట్రాన్స్ఫర్ కాదు. ఇంకా అందరూ కొనుగోలు దీని మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏది కొన్నా ఇబ్బంది, బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తాం. దాదాపు ఒక నెల రోజుల నుంచి విపరీతంగా పెరిగింది. 3 నెలల నుంచి పెరుగుతూనే ఉంది. అప్పుడు కొద్దిగా పెరుగుతుంది. నెల రోజుల నుంచి ఒక గ్రాముకి 1,000 రూపాయలు తేడా కానీ పెరిగిపోయింది. ఇంకా పెరిగిద్ది కూడా. సామాన్యులు ఎవరు కొనలేరు. ఇంకా చిన్న వాళ్ళు ఇంకా షాపులు కానీ ఇబ్బందే. షాపులన్నిటికీ ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అసలు కనీసం కస్టమర్లు రారు, వచ్చినా కానీ ఫోన్లోనే అడిగి వెళ్ళిపోతారు. రేట్ ఎంక్వైరీ చేసి అట్లా చూసుకుంటున్నారు. ఫోన్లో ఎంక్వైరీ చేయటం, ప్రతిరోజు 2-3 ఫోన్లు రావటం, ఇంక వెళ్ళిపోవటం. అంతేగాని ఖర్చుల దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు వ్యాపారం. అది ముందుగా ఉగాది శుభాకాంక్షలు, ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రేటు పెరగడం వల్ల చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కొంచెం కాదు, చాలా అంటే చాలా. మామూలుగానే కార్పొరేట్ షాపులు దగ్గర 7-8 షాపులు చేసినాయి. ఇక వాటి ఎఫెక్టే చాలా ఉంది మా మీద. అది కాకుండా ఈ రేట్ అనేది పెనుభారం అయిపోయింది. పెనుభారం అంటే పెనుభారం. మాకు ఆర్డర్, మాది రెడీమేడ్ షాప్ కాదు. ఏదో చిన్న ఉంగరాలు, కమ్మలు, గొలుసులు ఆర్డర్ తీసుకుని చేస్తాం. అడ్వాన్స్ కస్టమర్ మాకు, వాళ్ళ కస్టమర్కి గత 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిచయస్తులు వస్తారు. మాలాంటి షాపులు పరిచయస్తులతో కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ఆర్డర్ ఎవరు కొనరు. వాళ్ళు ఇచ్చేది 5,000 10,000 అడ్వాన్స్ ఇస్తారు. అది 40,000 అవుతుంది. ఇప్పుడు రేట్ ఏమో మేము తీసుకున్నప్పుడు 45,000 ఉంది, ఇప్పుడేమో 50,000 52,000 అయిపోయింది. ఇది ఎంత పోతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క వస్తువు, డెలివరీ ఇచ్చే ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏ వస్తువులు ఆ వస్తువుకి చేతి వేసి కట్టాల్సిన పరిస్థితి అన్నమాట. చాలా సఫర్ అవుతున్నాం, చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం. మరి దీనికి మార్గం ఏందనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది రైట్ కరెక్ట్గా ఇదని చెప్పి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి తెలియదు కూడా నేను అనుకోవటం. ఎవరికి కరెక్ట్ గెస్ చేయలేరు. రేటు పెరుగుద్దని 10 మంది చెప్పారనుకోండి, రేటు మళ్ళీ తగ్గుద్ది, ఎలక్షన్ ఎవరు తగ్గుద్దని ఇంకో 20 మంది చెప్తున్నారు. కాబట్టి దీనికి ఫుల్ నాలెడ్జ్ అనేది ఎవరికి లేదు సార్. సవర్ చేసి అసోసియేషన్ రేట్ ప్రకారం 51,500 ఉంది. అంతకుముందు ఏమో కరెక్ట్గా 19వ తారీఖు 20వ తారీఖు 48,000 ఉంది. దగ్గర 3,000 దాకా పెరిగింది సార్. 3,000 పెరిగితే, ఒక సవర్కి 3,000 పెరిగితే ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. 6 సవర్లు చేసుకునే వాళ్ళు 3 సవర్లు చేసుకుంటున్నారు, 3 సవర్లు చేసుకునే వాళ్ళు 1/2 సవర్ చేసుకుంటున్నారు. అసలు ఉంగరం పెట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారు. కార్పొరేట్ షాపులు ఉన్నాయి కదా సార్. జ్యువెలర్స్ ఉంది, మలబార్ గోల్డ్ ఉంది, తనిష్క్ ఉంది, లలితా జ్యువెలర్స్ ఉంది, సిఎంఆర్ ఉంది, అన్నీ మ్యాక్సిమం చేసినాయి. ఆ షోరూమ్కి వెళ్ళి మాలాంటి షాపులకు వస్తే అంటల్లా మాకే అబ్బా ఆ షాపు చూస్తే ఎంత బాగుంది, మన షాపు చూస్తే ఇట్ట ఉందని అనిపిస్తుంటుంది. అది సహజం, అది అంతే కదా. మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితి. మరి దీనికి కాలం నిర్ణయించాలి అంతే. ఉల్చిన విరామం. వాలంటీర్లు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సూచించారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో నగరంలోని 15 డివిజన్ రామ్నగర్ 7వ లైన్లో శ్రీకావ్య పర్యటించారు. ఈ సందర్భంగా పదవులకు రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు శ్రీకావ్యను కలిశారు.
చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ఉసురు పోసుకున్నారని శ్రీకావ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వై జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల నియామకం ఫైలుపైనే చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని అన్నారు. ఒంగోలు నగరంలో 5 ఏళ్లుగా శరవేగంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇక సంక్షేమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వైసీపీ కరపత్రాలు అందజేసిన శ్రీకావ్య రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, రామనగర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాకా రంగారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మల్లవరపు అంజిరెడ్డి, ఎస్కే ఇస్మాయిల్, చైతన్య, పసుపులేటి ఆదిలక్ష్మి, శివాజీ, డాకా శేషిరెడ్డి, వాకా అంజమ్మ, వాకా శేషిరెడ్డి, సుమతి, వాకా శేషమ్మ, మేకల రమణమ్మ, ఎం విజయలక్ష్మి, ఆనం ప్రవీణ్ కుమార్, పేరమ్మ, షకీల, శ్రీలక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఏంటంటే అందరూ ఫ్యాన్కి ఇష్టమా జగన్ అంటే ఇష్టమా? తప్పకుండా ఏంటమ్మా అందరూ ఫ్యాన్కి చెప్పమ్మా. నమస్తే అంకుల్. గారు కూడా ప్రజల సౌకర్యార్థం గుంటూరు రోడ్లోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చెవి, ముక్కు, గొంతు, చిన్నపిల్లల విభాగాలలో ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని కీళ్ల మార్పిడి వైద్య నిపుణులు చాపల వంశీకృష్ణ తెలిపారు. ఈఎన్టీ పీడియాట్రిషియన్ చిన్నపిల్లల విభాగంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షించి తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారన్నారు. శ్రీరామ్ హాస్పిటల్లోని ఈ 2 విభాగాలలో ఓపీ ఉచితంగా చూసి అవసరమైన వారికి పరీక్షలు రాయితీపై చేయబడునని తెలిపారు. ఈ విభాగాలలో సలహాలు, సందేహాల కోసం వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సదవకాశాన్ని ప్రకాశం, ఇతర జిల్లాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఒంగోలు గుంటూరు రోడ్లోని మన శ్రీరామ్ హాస్పిటల్ నందు చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ విభాగాన్ని నూతనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే కొద్ది నెలల క్రితం చిన్నపిల్లలు, అలాగే పుట్టుబిడ్డ విభాగం, పీడియాట్రిక్ విభాగాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. ఈ 2 విభాగాల నందు ఈ ఏప్రిల్ మొత్తం కూడాను ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మేము నిర్ణయించాము. ఈ 2 విభాగాలు అంటే ఈఎన్టీ విభాగం నందు చెవి, ముక్కు, గొంతు విభాగం నందు సీనియర్ సర్జన్ డాక్టర్ నడికట్ట మోనికారెడ్డి గారు, అలాగే చిన్నపిల్లలు, పుట్టుబిడ్డ విభాగం, పీడియాట్రిక్, నియోనేటాలజీ విభాగం నందు డాక్టర్ పుట్టుబోయిన వెంకటేష్ గారు, వీళ్ళు ఈ 2 డిపార్ట్మెంట్లో అందరికీ అన్ని రకాల జబ్బులకి ఉచితంగా పరీక్షిస్తారు, ఉచితంగా వైద్య సేవలు అనేది అందిస్తూ ఉంటారు. అలాగే అవసరమైన వారికి పరీక్షలు కూడా రాయితీపై చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా అత్యాధునిక సదుపాయాలతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లల విభాగం నందు రెసిస్టేషన్ యూనిట్ కానీ, వార్మర్స్ కానీ, అలాగే చిన్నపిల్లల ఐసీయూ, ఎన్ఐసీయూ కూడా మన అత్యాధునిక సౌకర్యాలతో, వెంటిలేటర్ సౌకర్యాలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈఎన్టీ డిపార్ట్మెంట్ లో కూడా అన్ని రకాల హంగులతోటి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండోస్కోపీ, మైక్రోస్కోపీ సదుపాయం కూడా మన ఈఎన్టీ డిపార్ట్మెంట్ లో మనం ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇలాంటి అత్యాధునిక సదుపాయాలతో ఏర్పడినటువంటి ఈఎన్టీ విభాగంలోను, అలాగే పీడియాట్రిక్ విభాగంలోను ఈ 4 రోజుల పాటు జరిగే ఉచిత వైద్య సేవల్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు, అలాగే చుట్టుపక్కల జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న 10వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనకు హాజరైన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో ఉపాధ్యాయులు స్పాట్ వాల్యుయేషన్కు హాజరవుతూ నిర్ణీత సమయానికల్లా మూల్యాంకనం పూర్తయ్యేలా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 1వ తేదీ నుండి 10th స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఒంగోలుకు 2,10,000 సమాధాన పత్రాలు వచ్చాయి. స్పాట్ వాల్యుయేషన్కు దాదాపు 1000 మంది ఉపాధ్యాయులను నియమించారు. తొలి రోజు 20% మంది ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంతో క్యాంపు ఆఫీసర్ డిఈఓ సుభద్ర షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు స్పాట్కు హాజరయ్యారు. ఏర్పాటు చేసినటువంటి లంచ్ అనేటటువంటిది అందరికీ అనుకూలంగాను, ఆకర్షణీయంగాను, రుచికరంగాను, ఓవరాల్గా సంతృప్తికరంగా ఉంది. ప్రీవియస్ వచ్చేసి కేవలం పులిహోర, పెరుగన్నం మాత్రం ఇచ్చేటటువంటి వారు, దానివలన అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. దాన్ని
ఈసారి కంట్రోల్ చేస్తూ ఈ విధంగా భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయం సార్. ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతోంది. స్పాట్ కేంద్రంలోకి అడుగుపెట్టిన వారు మధ్యలో బయటకు వెళ్లకుండా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. స్పాట్ జిల్లా అబ్జర్వర్ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో డీఈఓ సుభద్ర ఏర్పాట్లు చేయించారు. ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేసి నామమాత్ర రుసుంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఏఈగా పనిచేస్తున్నాను. ఈ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి లంచ్ ఏర్పాట్లు బాగున్నాయి. లంచ్ కూడా చాలా రుచికరంగా బాగుంది. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర క్యాంటీన్లో వంటలను రుచి చూసి అభినందించారు. అలాగే అక్కడ ఉపాధ్యాయుల నుండి ఆహారం ఎలా ఉందంటూ వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చల్లటి త్రాగునీటి సౌకర్యం కల్పించారు. 10th స్పాట్ కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసర మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. స్పాట్ వాల్యుయేషన్ సందర్భంగా గౌరవనీయులు అబ్జర్వర్ గారు సార్ ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి ప్రసన్న కుమార్ గారు ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క క్షణం మనం ఫాలో అవుతూ జరుపుతున్నటువంటి ఈ స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిగా మనం ప్లాన్ చేసిన విధానంగా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ ఏఈలు అండ్ సిఈలు అండ్ వచ్చినటువంటి స్పెషల్ అసిస్టెంట్స్ వీళ్ళందరితో మనం వర్కౌట్ చేసుకునే విధానంలో మనకి డివైఓ క్యాంప్ ఆఫీసర్గా, అదేవిధంగా కిషోర్ గారు, అదేవిధంగా మన డివైఓస్, డీసీబీ, అదర్ దాన్ స్టాఫ్ అందరూ, ఏసీఈ గారు, కార్యాలయ సిబ్బంది, అలానే వాళ్ళు అంటే శానిటరీ స్టాఫ్ దగ్గర నుండి మన ఇక్కడ ఇచ్చినటువంటి క్యాంటీన్ స్టాఫ్ దగ్గర నుండి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కూడా మనం దీన్ని అప్డేట్ చేసుకుంటూ వారి ఇచ్చినటువంటి డ్యూటీస్లో భాగంగా వారి సంతృప్తిని పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చివరికి ఇంకొక 2 రోజులు కార్యక్రమం ముగించాల్సి తీసుకొచ్చాము. మరి ఈ రోజు చూసినట్టయితే మనం 35,000 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకొక 2 days మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా కూడా కంప్లీట్ చేయగలము. ఈ విధంగా ఆల్ డీడీఓస్ పర్సనల్ కేర్ తీసుకుంటూ అటు ఎలక్షన్ డ్యూటీస్ కానీ ఇక్కడ మన స్పాట్ వాల్యుయేషన్లో కానీ ఎటువంటి అభ్యంతరకరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా అందరి సహాయ సహకారాలు పొందుతూ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ప్రణాళిక చేసుకుంటూ వచ్చాము. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు నిన్న 5వ తేదీ ఒకటి, 7వ తేదీ ఒకటి ఈ డ్యూటీస్లో ఉన్నవారే ఒక 400 అబోవ్ 450 + 450 2 రోజులు కూడా ఎలక్షన్ డ్యూటీస్కి దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే మహబూబ్ బాషా పాల్గొని మన్నం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో సేవా కార్యక్రమాలుంటే గుర్తొచ్చేది బూచేపల్లి కుటుంబం అని వారి తండ్రి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డితో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని బాషా అన్నారు. ఎంతోమంది పేదలకు ఆ కుటుంబం సహాయం చేసిందని, అదే కోవలో వారి తనయుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగిస్తూ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. ఈసారి దర్శి నియోజకవర్గంలో ఆయన గెలుపు ఖాయమని, తద్వారా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, నూకతోటి శరత్బాబు, గొల్లపూడి శ్రీహరి, కోచూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా పేదవాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి తాళిబొట్టిచ్చి వాళ్ళ కుటుంబానికి ఎవరైతే భోజనాలు పెడతారో వాళ్ళకి ఎంత కావాలంటే అంత సుమారు 500-600 మందికైనా సరే భోజనాలకి వాళ్ళకి కావాల్సిన అన్ని సరుకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే సేవలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, వెంకయ్యమ్మ గారు కానివ్వండి, శివప్రసాద్ రెడ్డి అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలకు చాలా సేవ చేస్తుంటారు. గత 30 సంవత్సరాల నుంచి చీమకుర్తి కానివ్వండి, దర్శి కానివ్వండి, ఆ 2 నియోజకవర్గాల్లో కూడా నూతలపాడు నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే తాలిబొట్టు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన డబ్బులు సమకూర్చి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారు దర్శి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరోసారి చెబుతూ మంచి మెజార్టీతో
ప్రజలు గెలిపించాలి, దర్శి నియోజకవర్గంలో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. శివం శరణాలయంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా వాళ్ళ కుటుంబం సేవా కార్యక్రమాల్లో ఎన్నో కార్యక్రమాలు ముందుంటున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మన్నం బ్రదర్స్ వారు ఇవాళ ఒంగోలు నగరంలో శివం నిత్య అన్నదానం ద్వారా అనాథలకు, యాచకులకు ఒంగోలు నగరంలో తిరిగి పౌష్టికారం కూడిన భోజనం 300 మందికి శివప్రసాద్ గారి పుట్టినరోజు ఏర్పాటు చేయడం అనేది మానవత్వంతో కూడిన పని. భవిష్యత్తులో వారి యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగాలని కోరుతూ శివం ఫౌండేషన్ తరఫున శివప్రసాద్ రెడ్డి గారికి జన్మదినోత్సవ ఎండాకాలంలో సామాన్యుడి ఆరోగ్య ప్రధాని కొబ్బరి బొండం. మండే ఎండ వేడిమి నుండి స్వాంతన పొందేందుకు ఆస్వాదించేది కొబ్బరి బొండానే. ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు అనేక ఔషధ గుణాలన్న కొబ్బరి బొండం నీళ్లు తాగేందుకు ఎండాకాలంలో సామాన్యుడి నుండి కోటీశ్వరుడి వరకు ఆసక్తి చూపుతారు. 10 రూపాయలకు 3 బొండాలు వచ్చే కాలం నుండి నేడు ఏకంగా ఒక కొబ్బరి బొండం 60 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో సామాన్య కూలీలు, మధ్యతరగతి వారు కొబ్బరి బొండం తాగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. మండు వేసవి కాలంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చల్లని కొబ్బరి బొండం. ఒంగోలు నగరంలో వేసవి కాలంలో కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం కేరళ నుండి అత్యధికంగా కొబ్బరి బొండాలు దిగుమతి అవుతున్నాయి. వేసవిలో కొబ్బరి బొండానికి మంచి గిరాకీ రావడంతో ఇతర చిరు వ్యాపారాలు చేసేవారు కొబ్బరి బొండం అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొబ్బరి బొండం అమ్ముతుంది. కేరళ నుండి వేల టన్నుల కొబ్బరి బొండాలు ప్రకాశం జిల్లా మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలం సమీపించే కొద్దీ కొబ్బరి బొండాల అమ్మకాలకు ఊపందుకుంటున్నాయి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాల కంటే కొబ్బరి బొండం తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి బొండాన్ని ఎక్కువ శాతం ప్రజలు తాగుతున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బొండం అమ్మకాలపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాదికి ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఏమి, అర్బనైజేషన్ అయితే ఏమి, పల్లెలంతా కూడాను అర్బన్లోకి మూవ్ అవటం అయితే ఏమి, అడవులు నరికివేయటం అయితే ఏమి, పొల్యూషన్ పెరగటం అయితే ఏమి, వీటన్నిటి వల్ల ప్రతి ఏడాది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది 2024లో కూడాను మన ఈ సమ్మర్ మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పని మన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అక్కడ హోల్సేలే 45 రూపాయలు వేస్తున్నారండి. 60 రూపాయలు అంటే ఎవరు తాగట్లే కస్టమర్లు. సోడాలు, డ్రింకులు తాగుతున్నారు తప్ప కొబ్బరి బొండం 60 రూపాయలు పెట్టి సామాన్య మనిషి తాగలేకపోతున్నాడు. అదే 30కి 40కి అడుగుతున్నారు తప్ప 60 అంటే కొనలేకపోతున్నారు. రేట్లు పై విపరీతంగా ఉన్నాయి, ఎండ కూడా విపరీతంగా ఉంది. సరుకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, సరుకులు కూడా మంచిగా రావట్లేదు. కొబ్బరి బొండాలు అంటే ప్రతి వాళ్ళు ఇదివరకు తాగేవాళ్ళు 30 రూపాయలు అంటే బాగా తాగారండి. ఇప్పుడు 60 రూపాయలకి ఎవరు తాగట్లేదు, మానేశారు. మాకు కూడా ఆదాయం ఏమి ఉండలేదు. ఇప్పుడు రేటు బాగా ఎక్కువ, అక్కడే రేటు పెరిగిపోయింది. అక్కడే 38 రూపాయలు కాయ, ట్రావెలింగ్ 10 రూపాయలు పడుతుంది. 48 రూపాయలు లెక్క తెచ్చి మేము ఎంత అమ్మాలి? 60 రూపాయలు అమ్మాలి. 50 కాయలు కూడా అమ్మలేకపోతున్నాం. మా కూటి కూడా జరగలేకుండా ఆదాయాలు రావట్లేదు సార్. ఇంకా సోడాలు, బోడాలు, నిమ్మకాయలు పెట్టుకుందాం చూస్తున్నాం. ఏటో ఏమవుతుంది, నాకు 500-600 వస్తుంది సార్, అంతే ఎక్కువ రావట్లేదు. అంత 500-600 ఎక్కువ రావట్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలకి టోపీ పెట్టుకోవడం కానీ, అలాగే
సన్ స్క్రీన్ లోషన్స్ ఏమన్నా కాళ్ళు చేతులకి పూసుకుంటా ఉంటే కూడా మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆల్కహాల్ తీసుకున్న అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ తీసుకోవడాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మన బాడీని కూడాను డిహైడ్రేషన్ నుంచి కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది అనమాటను. అలాగే ముసలి వాళ్ళు ఎక్కువగా ఈ వేరు వేరు కారణాల వల్ల బయటకు వచ్చే వాళ్ళు కూడా స్వల్ప వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తేలిగ్గా దొరికేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది మంచినీళ్ళు. ఫ్రీక్వెంట్గా విరివిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ హీట్ స్ట్రోక్ని సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్, మనకి ఈ ఎండాకాలం వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితేమి, మ్యాంగోస్ అయితేమి, పుచ్చకాయలు అయితేమి, ఈ వాటర్ని తీసుకున్నా ఉన్నట్లయితే బనానాస్ అయితేమి, ఈ వాటర్ సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే మనం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనకి మన బాడీకి కావాల్సిన లవణాలు అయితే మినరల్స్ అయితేమి మనకి పుష్కలంగా ఉండి మన బాడీని మరింత యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడాను మనకి ఈ పుచ్చకాయ కానీ వీటిని తీసుకోవడం వల్ల మనకి మన షుగర్కి పెరగకుండా మనం చూసుకోవచ్చు అనమాట. వాటర్ ఏమో సఫిషియెంట్గా ఉండట్లేదు, ఎండ తీవ్రత ఏమో పెరుగుతుంది. అంటే మనం రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏదన్నా ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ఏదైనా తాగుదాము చేద్దామంటేనేమో ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ ఇవన్నీ రేట్లు కాలానుగుణంగా పెరిగిపోతున్నాయి. అంటే సామాన్యటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బందులకు అయ్యేటటువంటి వాతావరణం వస్తుంది. మనం ముఖ్యంగా మనం ఈ ఎండాకాలంలో అందరూ కూడాను డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ ఉక్కపోత వల్ల అయితేమి, చెమట పట్టడం వల్ల అయితేమి, మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, ముఖ్యంగా వీటి వల్ల మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అందుకని చెప్పని ప్రతి ఒక్కరు కూడాను దాహం వేసినా వేయకపోయినా కానీ ఫ్రీక్వెంట్గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను సాధ్యంత వరకు చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం మంచిది. అది ఎట్లా అంటే మన గ్లాసులో నీళ్ళలో, మంచినీళ్ళలో కొంచెం ఒక చక్కెర అలాగే కొంచెం సాల్ట్ కలుపుకుంటే అదే మనకి ఇంట్లో చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం తీసుకెళ్ళటం వల్ల మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి అవకాశం. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే తాగాలి, తప్పదు. బోండా 60 రూపాయలు తీసుకుంటున్నారు. 60 అంటే పెరిగిందని మన ఆరోగ్యం కాపాడుకోవాలిగా. ముందర ఈ ఎండకి తిరిగి అలసిపోతూ ఉంటాం. ఇది తింటే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది. అందువల్ల తాగకపోతే బాడీ హీట్ ఎక్కింది కదా, అందువల్ల తాగుతాం. తర్వాత హాస్పిటల్కి బిల్లు పెట్టలేంగా. ఇప్పుడు 48 రూపాయలు వేస్తున్నాడు. 50 రూపాయలు 60 రూపాయలు దాకా తాగుతున్నారు. వేస్తున్నా 10 ఏళ్ళ నుంచి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. 6 నెలల దాకా ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనుషులు మనకు 700, 600 వస్తూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు కూడా ప్రత్యేకమైన వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు మనకి హాస్పిటల్ రావాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు అందరూ కూడాను సాయంత్రం పూట వీలైతే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఎండదెబ్బ నుంచి వడదెబ్బ నుంచి మనం అవాయిడ్ చేయడం వీలవుతుంది. అలాగే వీళ్ళు కూడాను వాటర్ మామూలు రొటీన్ కన్నా కూడా ఇంకెక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సింది. కనీసం 5-6 లీటర్ల రోజుకి తక్కువ 5-6 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్ డ్రెస్లు వేసుకుంటాల్సి ఉంటుంది. నూలు కాటన్ డ్రెస్ కూడాను వేసుకున్నట్లయితే మనం ఈ వడదెబ్బ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. వీరు మరీ ముఖ్యంగా ఈ బాలింతలు అయితే ఏమి, అలాగే గర్భిణీ స్త్రీలు అయితే ఏమి తలకి టోపీ కానీ లేకపోతే స్క్రాఫ్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ లేదంటే టవల్ కానీ తల మీద వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 7/2/2024 ఆదివారం సహారీ ఉదయం 4:39 ఇఫ్తారీ సాయంత్రం 6:27. సత్య న్యూస్లో నేటి మాట. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.